చూసుకున్నట్లయితే ఒక పక్క 100 రోజుల పైచిలకు పాలనలో ఒక పక్క డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఈ విజయవాడకు సంబంధించిన ఏదైతే ఈ విపత్తుకు సంబంధించి మీరేం కోల్పోయారు? మేము మొత్తం కోల్పోయామయ్యా. కట్టుబట్టలతో బయటకు వచ్చాము. మాదైతే పాల షాపు, మిల్క్ షాపు, అదైతే మాకు 4 లక్షల నష్టం వచ్చింది. ప్రతి ఒక్కటి ఫ్రిడ్జ్లు కానీ అన్నీ కోల్పోయాము. కట్టుబట్టలతో ముసలాళ్ళని వేసుకొని మేము బయటకు వచ్చాము. ఆస్తి నష్టం అంచనాకు సంబంధించి ఏవైతే వీళ్ళు కొన్ని కార్యాచరణలు చెప్తున్నారో మీకు ఎలా గణనం చేస్తున్నారు? అది వాళ్ళకే తెలియాలి. ఎందుకంటే ఎంత ఇస్తారన్నది మాకు తెలియదు కదా. పోయినంత ఇస్తారా అన్నది ప్రభుత్వానికి తెలియాలి. ఎందుకంటే ఫండ్స్ బాగానే వస్తున్నాయి. ఇవ్వాలి అంటే ఇవ్వచ్చు, వద్దు అనుకుంటే మానేసుకోవచ్చు. అది మరొక అంశం చూసుకున్నట్లయితే 25,000 ఇంటికి అంటున్నారు. ఒక బయట నుంచి వస్తున్న వర్గాలను తెలుస్తుంది, సరిపోతుందంట. 25,000 ఎలా సరిపోతాయి అయ్యా? మాకే 4 లక్షల నష్టం వచ్చింది. నాకు పాల షాప్కే నష్టం వచ్చింది. ఆ 4 లక్షల్లో 25,000 రూపాయలు ఏ లెక్క? ఇప్పుడు 25,000 అంటే ఏ లెక్క? ఇంట్లో సామాన్లు ఫ్రిడ్జ్ కొనాలంటేనే 25,000 అవుతుంది. అన్నీ పోయినాయి. అవేమీ కాదు. ఈ ఫ్రిడ్జ్లు ఎన్ని పోతేనే 25,000 అవుతుంది. 25,000 ఇస్తే ఏ లెక్కన అది సరిపోతుంది? ప్రభుత్వానికి తెలీదా? మరి అది చూసుకున్నట్లయితే డిప్యూటీ సీఎంగా ఉన్న ఎవరైతే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఉన్నారో 6 కోట్ల విరాళం ఇవ్వడం జరిగింది. రెండోది చూసుకున్నట్లయితే మాజీ ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన 1 కోటి రూపాయలు విరాళం ఇచ్చారు. సో ఇవన్నీ కూడా నష్టపరిహారంగా అంచనాల కింద వేసిన గణనకు సంబంధించి నష్టపరిహార బాధితులకి ఖచ్చితంగా అందుతుందంటారు. 6 కోట్లు ఇచ్చారు అంటే అధికార పార్టీలో ఉన్న వాళ్ళు 6 కోట్లు కాదు 10 కోట్లైనా ఖర్చు పెట్టాలి. ఎందుకంటే వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి, వాళ్ళు ప్రజలకు అన్నీ చేయాలి కాబట్టి. 10 కోట్లు ఇచ్చినా సమస్య ఏం లేదు. అదేం పెద్ద ఇదేం కాదు 6 కోట్లు అంటే. ఎందుకంటే ప్రభుత్వం వాళ్ళది, ప్రతి ఒక్కటి వాళ్ళు చూసుకోవాలి. 6 కోట్లు ఇచ్చి వదిలిస్తే ఎలాగా? అంతేనా కాదా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారంటే 1 కోటి రూపాయలు ఇచ్చారంటే ఆయన పదవిలో లేడు, 1 కోటి రూపాయలు ఇచ్చాడు. అదే పదవిలో ఉంటే మొత్తం ఆయనే ఖర్చు పెట్టుకుంటాడని తెలియదు కదా. ఒక అంశం చూసుకుంటే సమీక్షకు ఎవరైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు రాలేదు అంటున్నారు, దానికి ఆయన ఒక విశ్లేషణ ఇచ్చారు. దానిపైన మీ అభిప్రాయం? మాదేముందండి అభిప్రాయం? ఇప్పుడు అధికారంలో ఉన్నాడు కాబట్టి బయటికి రాడు. అధికారంలో లేనప్పుడు మాజీ సీఎంని అరెస్ట్ చేసినప్పుడు రోడ్ల మీదకి వచ్చి పడుకోలేదా? అప్పుడు రాలేదా జనాలు? చుట్టముట్టలేదా? అప్పుడు ఇబ్బంది కలగదా? ఇప్పుడే కలిగిద్దా ఇబ్బంది? అంటే మునిగిపోయిన ప్రజలను చూస్తాక ఇబ్బందా? అదే ఓట్లు అడుక్కుంటాకైతే వచ్చినప్పుడు ఇబ్బంది ఉండదా? అప్పుడు పడరా మనుషుల మీద. ఇప్పుడు అంటే మనుషులు అంటుకుంటే ఏమన్నా గజ్జి వచ్చిద్దా లేకపోతే దురద వచ్చిద్దా? అంతే కదా. మరి ఇప్పుడు అంటుకోకూడదు, మనుషులు పడకూడదు. మరి అప్పుడు ఎలా పడ్డారు? అప్పుడు వచ్చి పట్టుకోలేదా? అప్పుడు మా పవన్ కళ్యాణ్ మీద పడలేదా? అప్పుడు పడేపించుకోలేదా? ఇప్పుడైతే నేను వరదల్లో వచ్చి చూస్తే నీ వెనక మన మనుషులు పడిపోతారా? పడిపోతే ఏమైంది? అప్పుడు పడిన మనుషులు ఇప్పుడు పడతారు. అంతే కదా. నువ్వు ఎక్కడో ఉండి నేను వస్తే మనుషులు పడిపోతారు, నా మీద పడిపోతారు, లేకపోతే అది అయిపోయింది ఇది అయిపోయింది అంటే నీకోసం కాసుకొని కూర్చునే వాళ్ళు ఎవరూ లేరు. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు సామాన్లు పోగొట్టుకొని ముసలా మొక్కలను వేసుకొని వెళ్తమే సరిపోతుంది. కానీ నువ్వు వస్తున్నావా రావట్లేదా, లేదా సీఎం గారు వస్తున్నారన్న ఆలోచన లేదు. మా బతుకు తెరువు కోసం మేము బ్రతకాలి కాబట్టి మేము పక్కకో ఎత్తుకో పల్లానికో పోతా మా బదులు మేము చేసుకుంటా పోతున్నాం. చూసుకున్నట్లయితే ఒకవేళ వ్యాపారాలు ఉంటే దానికి కూడా గణనం చేస్తున్నారు, ఇంటి వరకే చేస్తున్నారు. ఏమన్నాయ్యా వాళ్ళ ఇష్టం. మరి ఇంటి వరకు చేస్తారో వ్యాపారాలు చేస్తారో, మేము రోడ్ల మీద పెట్టుకొని ఉండేవాళ్ళు ఉండారు. మరి వాళ్ళే కూడా పోయినాయిగా, వాళ్ళకి న్యాయం చేయాలిగా. ఇప్పుడు రోడ్ల మీద పెట్టుకుంటున్నారు, బ్రతుకు తెరువు అదే. మరి అవి ఉన్న పలాన పోయినాయి, పోయినప్పుడు వాళ్ళకి కూడా ఎంతో కొంత ఇవ్వాలిగా. రోడ్ల మీద పెట్టుకున్న వాళ్ళకి ఇయ్యము మేము రాయము అని అంటున్నారు. వాళ్ళు మనుషులు కాదండి, వాళ్ళు దాని మీద కష్టపడాల్సిన వాళ్ళే కదా. మరి ఆ కష్టానికి వాళ్ళకి ఎంతో కొంత ఇవ్వాలి కదా. ఇప్పుడు ఒక టిఫిన్ బండి కొనుక్కోవాలంటే, స్టాల్ కొనుక్కోవాలంటే 20,000 25,000 లేనిదే లేదు. అటువంటి ఏ కొట్టుకెళ్ళిపోయినాయి. పోనీ వాళ్ళకు 10,000 లేకపోతే ఏదన్నా సహాయం చేయాలి. రోడ్ల మీద మనుషులే కదండి. మరి వాళ్ళకి మాకు సంబంధం లేదు. మాకు ఇది ఉంటేనే కరెంటు బిల్లు ఉంటేనే మేము రాస్తాము, లేకపోతే లేబర్ రైసెస్ ఉంటేనే రాస్తామంటే మాకు వరద వచ్చిందని మేము కలగన్నామా? మేము పెట్టుకుంటాక అన్ని రోడ్ల మీద పెట్టుకునే వాళ్ళకి ఎవరిస్తారు? కరెంటు బిల్లులు ఎవరిస్తారు? ఇంకొక అంశం చూసుకుంటే గత ప్రభుత్వాల్లో సంబంధించిన మాజీ నాయకులు కానివ్వండి, ఒకవేళ ఇప్పుడున్న ప్రభుత్వంలో వార్డు మెంబరు కార్పొరేటర్లు ఎవరన్నా సమయంలో వచ్చి చేయూతనిచ్చారు అంటే మాకైతే మా ఏరియాలో అయితే ఇది 58వ డివిజన్ సింగనగరం అయితే ఇక్కడైతే మాకు శ్రీనివాసరెడ్డి గారు అవుతూ శ్రీనివాసరెడ్డి గారు అయితే ట్రాక్టర్ వేసుకొచ్చి మనుషులందరినీ తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళిన సాయంత్రానికి అరెస్ట్ చేసేసారు. బోట్లు పంపించారు. దేనికి? ఆ బోట్లు గవర్నమెంట్ బోట్లు పంపిస్తే వాళ్ళే 6 కూర్చున్నారు బోట్లు. ఇంకెంతమందిని ఎక్కించగలుగుతారు?
ఇంకా వేరే బోట్లో పంపిస్తే ఆ బోట్లో వాళ్ళు డబ్బులు అడుగుతున్నారు 5,000, 2,000, 3,000 అని. ఈ లేని వాళ్ళు ఉంటాం, కట్టుబట్టలతో బయటకు వచ్చిన వాళ్ళు డబ్బులు చాలా ఎక్కుతాము. అంతే కదండి. ఇంకా గవర్నమెంట్ అది చేసింది ఏముంది? మరి అవునా కాదా? మరి ఏం చెప్తారు దానికి సమాధానం? మేడం గారు చూసుకున్నట్లయితే అనేక శాఖల నుంచి విరాళాలు వస్తుంది. ఒక పక్క చూసుకుంటే సినీ రంగం, రియల్ ఎస్టేట్, దేనికి శాఖకి సంబంధం లేకుండా విరాళాలు ఇస్తుంది. కానీ పేద ప్రజలకు ఎలా ఉంది? ఏం చేదాకా చెప్పలేము. అందుతాయో లేకపోతే ప్రభుత్వం మింగిద్దో ఏం చేసిద్దో మాకైతే తెలియదుగా. ఏదైతే ఈ 25,000 నష్టపరిహారం అంటున్నారో అసలు సరిపోతుందంటారు? నేను ఫస్ట్ మీరు అడిగినప్పుడే నేను చెప్పా 25,000 అయితే చాలదు అని. ఎలా అంటే 4 లక్షలు 5 లక్షలు కట్టుబట్టలతో వెళ్ళిపోయిన వాళ్ళు, ఇల్లులో సామాన్లన్నీ పోయిన వాళ్ళు, ఒక్క ఫ్రిడ్జ్ కొనాలంటేనే 25,000 లేదు. 25,000 లేదే ఫ్రిడ్జ్ లేదు. మరి అట్లాంటిది ఒక ఫ్రిడ్జే పోతే అంత పోయినప్పుడు 25,000 వచ్చి ఏం చేస్తాయి? విపత్తు సమయంలోనే చాలా మంది అంటున్నారు, ప్రజలు కూడా ఈ యొక్క ప్రభుత్వం విఫలమైంది అంటున్నారు. ఎలా చూడాలి? విఫలమైందా లేదా అంటే వాళ్ళకే తెలియాలి. అది మనం చెప్పేది కాదు, వాళ్ళకి తెలుసు అది విఫలమైందా లేకపోతే సక్సెస్ అయ్యిందా లేకపోతే ఇంకోట అనేది అంతా కూడాను అదంతా గవర్నమెంట్కే తెలుసు. మంచిగానే ఎదుర్కొనేవాళ్ళు. కరోనా టైంలో ఎదుర్కోవాలా? కరోనా టైంలో ప్రతి ఒక్కళ్ళకి సహాయం చేయాలా? ప్రతి ఒక్కళ్ళకి ఇచ్చారు, ప్రతి ఒక్కళ్ళు సహాయం చేశారు. అలాగే చేసేవాళ్ళు. వాలంటీర్ వ్యవస్థ ఉంటే ఎలా ఉంటుంది? కరోనా టైంలో వాలంటీర్లు ఉండే కదయ్యా చేసింది ప్రతి ఒక్క పని. అది ఈ విపత్తు సమయంలో వాలంటీర్లు ఉంటే మంచిది. వాళ్ళు నోటికాడ కూడా తీసేశారు కదా. 10,000 వేస్తామన్నారు, జీతాలు ఇస్తామన్నారు. గెలిచినంతసేపు చెప్పారు ఆ మాట. గెలిచినాక ఏం పట్టించుకోవాలా? అదేమంటే వీళ్ళ జీతాలన్నీ కూడాను మేము అమరావతి డెవలప్ చేయాలంటే వీళ్ళు ఆ కూలి కోసమేగా ఉన్నది, 5,000 జీతం కోసమేగా ఉన్నది. నువ్వు 10,000 చేస్తానంటేనే నీకేసింది. మరి 10,000 వేయాలి కదా, నువ్వు జీతం వేయాలి, జాబ్ ఇవ్వాలి కదా. ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు 100 రోజుల పైసలకి పాలనలో ఈ విపత్తు తర్వాత చాలా మంది అంటుంది ఏంటంటే సూపర్ 6 అని ఆయన కొన్ని పథకాలు తీసుకొచ్చారు, దానికి కొంత సమయం అడిగారు. ఇవన్నీ వరదకు సంబంధించిన దాంట్లో ఇంకా పెండింగ్ పడిపోతున్నాయి అంటే పెండింగ్ పడిపోతాయి అంటున్నారు జనం. ఎలా అంటే పెండింగ్ పడిపోతాయి, 5 సంవత్సరాలు పెండింగ్ పడిపోతానే ఉంటాయి. ఎందుకంటే చేయలేని వాళ్ళు ఏదో ఒకటి చెప్తా ఉంటారు. సూపర్ 6 చేసేది 3 నెలలు చేసిన తర్వాత ఎప్పుడు జూన్లో మనకి ప్రభుత్వం వచ్చింది. చెయ్యాలి అనుకుంటే వాళ్ళు తెల్లారిపాటిగా చేయొచ్చు. అది చేయకూడదు అనుకునే ఆపింది. మాకు డబ్బు లేదు, ఖజానాలో డబ్బు లేదు, ఈ లేవు అవి లేవు అంటే ఎవరి దగ్గర డబ్బు ఉంటుంది? గవర్నమెంట్ దగ్గర డబ్బు లేకపోతే ఎవరి దగ్గర ఉంటుంది? ఇళ్లలో ఉంటుందా? రాబోయే 5 సంవత్సరాలు ఎలా ఉండబోతుంది? ఏమోనయ్యా ఎలా ఉండబోతుందంటే చూస్తూ ఉంటామే. ప్రతి ఒక్కటి మనం చూసుకుంటూ ఉంటామే. మనం చేసేది ఏమీ లేదు అని ఈ ఏరియాలో ఒక టీడీపీ పార్టీ వాళ్ళే లేకపోతే ఇంకో వాళ్ళే వచ్చి ఏది సహాయం చేసింది కూడా లేదు. ఈ నందమూరి నగర్కి ఎవ్వరికి ఏమి ఇచ్చింది లేదు, వాళ్ళ ప్రభుత్వం వచ్చి చూసింది లేదు. ఇదేంటంటే ఒక ఇదిగా అయిపోయింది. అదేమంటే వస్తాం, ఈ రోడ్డు దాకా వస్తాం, అటు వెళ్ళిపోతాం. వరదల టైంలో కూడా అంతే, ఇక్కడ దాకా వచ్చింది లేదు, వరదలు తగ్గిపోయినాక వచ్చారు అంతే.